హలో అందరూ, ఎలా ఉన్నారు? నేను మీ ఫహిత. ఈరోజు గోవా సిరీస్లో మనం బిగ్ డాడీ కెసినో అంటే కెసినో అంటే ఏంటి, ఎన్ని డిఫరెంట్ కెసినోస్ ఉన్నాయి, అన్ని ఎలా ఎంత కాస్ట్ చేస్తున్నాయి అంటే కంప్లీట్ టూర్, కెసినోలో స్కామ్స్ ఏంటి అవన్నీ ఫుల్గా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ లోపల నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కొంచెం అందరికీ వెళ్తుంది ఈ వీడియో, మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం పంజిమ్లో ఉంటుందన్నమాట. ఈ కెసినోస్ అన్నీ వాటర్ ల్యాండ్ మీద రెండింటి మీద ఉంటాయి, కానీ పంజిమ్లో ఉంటాయి అన్నమాట. పంజిమ్ అండ్ పనాజీ రెండు ఒకటే, మళ్ళీ పనాజీలో ఉంటుంది కదా అని అనకండి, రెండు ఒకటే, పంజిమ్ అండ్ పనాజీ. నెక్స్ట్ మనం అయితే ఈరోజు బిగ్ డాడీ కెసినోకి వెళ్తున్నాం అనమాట. అంటే ఇది కొంచెం ఫేమస్ కెసినో అన్నిటిలో. బిగ్ డాడీ కెసినో అనేది వరుసగా రోడ్డు మీద అన్ని కెసినోస్ ఉంటాయి. ఇవి టికెట్ ప్రైజెస్ అనమాట. మీరు బయట చాలామంది కెసినో టికెట్స్ ఇస్తామనుకుంటారు, అవన్నీ స్కామ్స్ ఉంటాయి చాలా మటుకి. సో కొనుక్కోకండి. లోపలికి వెళ్ళాక మనకి ఇలా టికెట్ ప్రైజ్ ఇస్తారనమాట. ఇచ్చాక ఇలా టికెట్ ఇచ్చి హ్యాండ్కి బ్యాండ్ వేస్తారు. మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాండ్స్ ఉంటాయి. ఇదేమో వెయిటింగ్ హాల్ అనమాట. దాని తర్వాత మన ఇలాంటి చిన్న చిన్న బోట్స్లోంచి ఏదో ఒక స్మగ్లింగ్ చేసి వాళ్ళు తీసుకెళ్తారు చూడండి, ఒక బోట్ నుంచి ఇంకో బోట్, మూవీస్లో తీసుకెళ్ళినట్టు సింగం మూవీలు అవి. అలా ఈ చిన్న బోట్ నుంచి మనని పెద్ద షిప్లోకి సీ మధ్యలోకి దింపుతాడు. అదే సీ మధ్యలో ఉన్న బిగ్ డాడీ కెసినోకి దింపుతాడు. బిగ్ డాడీ మధ్యలో ఉంటుంది అనమాట. ఇప్పుడు టికెట్ ప్రైజెస్ వస్తే మనకి చాలా కెసినోస్ ఉన్నాయి. చాలా కెసినోస్లో కెసినో ప్రైడ్ ఒకటి, డెల్టిన్ జాక్ ఒకటి, బిగ్ డాడీ ఒకటి, డెల్టిన్ రాయల్ ఒకటి, మెజెస్టిక్ ప్రైడ్ ఒకటి. దీంట్లో బాగా కాస్ట్లీ అయితే డెల్టిన్ రాయల్, అదొక పాత బోట్ అనమాట. ఇవి చూసారా, మనం వెళ్తుంటే డెల్టిన్ జాక్, కెసినో ప్రైడ్ అవన్నీ కనిపిస్తున్నాయి చూసారా. డెల్టిన్ రాయల్ వచ్చేసి పాత బోట్, కాస్ట్లెస్ బోట్, అది 4500 అవుతుంది. బిగ్ డాడీ వచ్చేసి 3500 ఒక్కొక్కరికి. మెజెస్టిక్ ప్రైడ్ వచ్చేసి 2500, 3000 మెజెస్టిక్ ప్రైడ్. డెల్టిన్ జాక్ 2500. కెసినో ప్రైడ్ చీప్ అనమాట అన్నిటిలో, అది 2000 అనమాట. ఇవి లాస్ట్కి మనం అయితే ఇదిగో లోపలికి ఎలా వచ్చేస్తాం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఎలా వచ్చాక ఇక్కడ అయితే కెమెరాస్ అస్సలు ఎలా లేదు, ఏదో ట్రై చేశాను తీయడానికి. ఇదేం చిల్డ్రన్ కేర్ టేక్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే పిల్లలు ఉన్నారు కదా, అదేంటంటే పిల్లలు ఇక్కడ ఆడి వాళ్ళు గేమ్స్, పిల్లల్ని అక్కడ వాళ్ళు చూసుకుంటారనమాట. అది పెట్టేది. లోపల అయితే చిన్న స్నాప్ తీసాను, ఎలా లేదనమాట వీడియో. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ టేబుల్ దగ్గర మీరు కూర్చున్నప్పుడు ఎంత ఫుడ్ కావాలంటే అంత వాళ్ళే సర్వ్ చేస్తారనమాట. అయిపోయాక మనకి 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అందరు గేమింగ్ ఆడుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కొంచెం కాస్ట్ పెరుగుతుంది అనమాట. అందరూ ఆడొచ్చు సెకండ్ ఫ్లోర్ కూడా. ఫస్ట్ ఫ్లోర్తో పోలిస్తే ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే 500 నుంచి స్టార్ట్ అవుతుంది గేమింగ్. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి స్టార్టింగే 1000 ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి విఐపీస్కి, అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట విఐపీస్కి. విఐపీస్ ఏంటంటే ఇక్కడ మనకి ఫుడ్ ఉంటుంది కదా, ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఫుడ్ అనమాట. ఫుడ్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అది మనం అయితే టేబుల్ దగ్గరికి మనం వెళ్ళి సర్వ్ చేసుకుని తెచ్చుకోవాలి. మా విఐపీస్కి ఏంటంటే వాళ్ళు ఇక్కడ కూడా ఫుడ్ సర్వ్ చేస్తారనమాట, విఐపీకి ఓపెన్ ఉన్న వాళ్ళకి. అదే మనకి ఫస్ట్లో బ్యాండ్ వేస్తారని చెప్పాను కదా, ఆ బ్యాండ్ వేసినప్పుడు దాంట్లో డిఫరెన్షియేట్ ఉంటుంది అనమాట. 18 బిలో వాళ్ళకి ఒక బ్యాండ్, నార్మల్ టికెట్ వాళ్ళకి ఒక బ్యాండ్, అండ్ వీళ్ళకి ఒక బ్యాండ్, ఏంటి విఐపీస్కి ఒక బ్యాండ్ ఉంటుంది అనమాట. 3 డిఫరెంట్ బ్యాండ్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారు. మెయిన్గా డిఫరెంట్ ఏంటంటే మా నార్మల్ వాళ్ళకి వీళ్ళకి గేమింగ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఫుడ్ సర్వ్ చేసే విధానం, అండ్ ఆల్కహాల్ ఫ్రీ కాబట్టి ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఆల్కహాల్స్ ఇస్తారనమాట. సో బ్యాండ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి.
మెయిన్గా ఇక్కడ క్యాసినోలో ఇదైతే ఫుడ్ ముందే వచ్చి సీట్స్ బుక్ చేసుకొని మీకు కనుక గేమింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇవి పర్ఫార్మెన్స్ అని చూసుకోవచ్చు. గేమింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ముందు వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని 7:30కి ఓపెన్ అవుతుంది, లేకపోతే సీట్స్ ఉండవు. మీరు వీఐపీ అయినా సరే సీట్స్ ఉండవు అనమాట. అంటే మేము వీకెండ్ వెళ్ళాం అనమాట. వీకెండే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే పర్ఫార్మెన్స్లు చాలా బాగుంటాయి. అందరూ వీక్ డేస్ వెళ్ళండి అంటారు కానీ వీకెండ్సే చాలా బాగుంది, క్రౌడ్ ఉన్నా సరే. అంటే నాకు నచ్చింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోస్ వేస్తాను అనమాట, అవన్నీ కొన్ని లైవ్ పర్ఫార్మెన్సెస్ అక్కడ. ఫస్ట్ 1, 2, 3 ఫ్లోర్స్ ఏమో గేమింగ్, ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి రెస్టారెంట్, 5th ఫ్లోర్ ఏమో సండేస్కి అనమాట రూఫ్ టాప్. అవి అంతా ఆల్కహాల్, డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎంత మీరు ఆడదాం అనుకుంటే మనం 3,500 కట్టాం కదా బిగ్ డాడీలో, మనకి 1,500 కూపన్ ఇస్తాడనమాట. అంటే గేమ్ ఆడుకోవచ్చు మనం, ఫ్రీ కూపన్ కింద అనమాట. 1,500 పెడతాం, అవన్నీ పోతాయి కూడా మనం. సో చూసుకుని ఆడండి. మ్యాక్స్ అయితే పోతాయని నా ఫీలింగ్. మ్యాక్స్ ఆడకపోవడం బెస్ట్, కానీ మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది కదా. ఫుడ్ వచ్చేసి మటన్ బిర్యానీ ఇక్కడ ఫేమస్ ఏమో, అందరూ మటన్ పీసెస్ పట్టుకుని వెళ్ళిపోయారు, మొత్తం అసలు మటన్ పీసెసే లేవు. లైవ్ పర్ఫార్మెన్స్ చూసాను, కొన్ని లైవ్ పర్ఫార్మెన్సెస్.
మేము 2 వరకు ఉన్నాం అనమాట నైట్. మార్నింగ్ అండ్ 24 అవర్స్ ఇది. మేమైతే 2 వరకు ఉన్నాం. సో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇది నా ఎక్స్పీరియన్స్ బిగ్ డాడీ కెసినోలో. కానీ బయట అయితే మోసపోకండి, గోవాలో స్కామ్స్ బాగా ఎక్కువ. అలాగే నా ఛానల్